బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరులో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఒక జపనీస్ వెబ్ సిరీస్ చూసిన ఒక 14 ఏళ్ల బాలుడు బలవన్ మరణానికి పాల్పడ్డాడు. చనిపోయే ముందు తల్లిదండ్రులకి అతను ఒక లెటర్ రాశాడు. బాలుడు గాంధార్, మీరు నన్ను 14 ఏళ్ళు చాలా బాగా చూసుకున్నారు. మీతో ఉన్నప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నా, కానీ ఇప్పుడు నేను వెళ్ళాల్సిన సమయం వచ్చిందని చెప్పి ఆయన ఒక లెటర్ రాసుకొచ్చాడు. ఆ లెటర్ చదివే సమయాన్ని మీరు ఈ లెటర్ చదివే సమయానికి నేను స్వర్గంలో ఉంటా. నిత్యం అతను జపాన్కి సంబంధించిన జపనీస్ ఒక వెబ్ సిరీస్ని చూసేవాడు గాంధార్. ఆ వెబ్ సిరీస్కి సంబంధించి ఒక బొమ్మని కూడా తన రూమ్లో గోడపై కూడా గీసి అదే ట్రిప్లో అదే ట్రాన్స్లో ఎప్పుడు ఉన్నాడు. సిరీస్ ప్రభావంతోనే చనిపోయాడని చెప్పి పోలీసులు కూడా నిర్ధారణ చేసినట్టు మనకు తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో మనం చూస్తే సంక్రాంతికి వస్తున్నామనే ఒక సినిమాలో కూడా ఆ బాలుడు ఓటీటీకి అడిక్ట్ అయిపోయి ఉంటాడు. ఆ ఓటీటీకి ఎంత అడిక్ట్ అయి ఉంటాడంటే ఎవరు డిస్టర్బ్ చేసినా, ఎలాంటి వారు మధ్యలో మాట్లాడినా దానికి సంబంధించి వాళ్ళని తిట్టడమో, వాళ్ళ మీద సర్కాస్టిక్గా ఏదో ఒకటి చెప్పడమో ఇలాంటివన్నీ జరుగుతుండే. సో అలాంటి సిట్యువేషనే, కానీ ఇది కొంచెం ఎక్స్ట్రీమ్ అనే చెప్పుకోవాలి. మనం చూస్తే ఈ మధ్య కాలంలో మనం చూస్తే కొరియాకు సంబంధించిన కొన్ని వెబ్ సిరీస్లు కూడా ఉన్నాయి. స్క్విడ్ గేమ్ అని, లేకపోతే మనీ హేస్ట్ అని కూడా ఒక వెబ్ సిరీస్ వచ్చింది. ఇలాంటి వెబ్ సిరీస్లో డబ్బుల కోసం ఎలా తప్పులు చేశారు, ఎలా చాకిచక్యంగా అంటే తప్పుని కూడా మంచిగా చూపించారు దాంట్లో. అలాగే తప్పిదాలు అంటే క్రైమ్ కావచ్చు, లేకపోతే చంపడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చాలా నార్మల్గా చూపించారు. అలాంటి నార్మల్ విషయాల్లోనే ఈ మధ్యకాలంలో మనం చూస్తే యంగ్స్టర్స్, ఎస్పెషల్లీ స్కూల్ లైఫ్లో ఉన్న వాళ్ళు, పిల్లలు చాలామంది వీటికి అడిక్ట్ అయిపోతున్నారు. అంటే ఒక సోషల్ లైఫ్కి వాళ్ళు అలవాటు పడక, బయటికి వెళ్ళక, ఒకప్పుడు మనం చూస్తే అందరూ హ్యాపీగా గ్రౌండ్స్కి వెళ్ళి అవుట్డోర్ గేమ్స్ ఆడుకునేవాళ్ళు, క్రికెట్ ఆడుకునేవాళ్ళు, లేకపోతే ఇంకేదైనా ఆడుకునేవాళ్ళు. అవుట్డోర్ యాక్టివిటీస్ ఎక్కువ ఉండేవి. ఈ మధ్యకాలంలో ఫోన్స్కి పరిమితం అయిపోయారు, ట్యాబ్లెట్స్కి పరిమితం అయిపోయారు, ల్యాప్టాప్స్కి, లేకపోతే ఇలా టీవీలకి పరిమితం అయిపోయారు. టీవీలు చూడడము, దాంట్లో వెబ్ సిరీస్ చూడడము, లేకపోతే సినిమాలు చూడడము, వాటికి బాగా అలవాటు పడడం, అదే ఆలోచన ధోరణి. అసలు జపాన్కి మనకేమైనా సంబంధం ఉందా? మన కల్చర్ ఏంటి, మన పద్ధతులు ఏంటి, వాళ్ళ పద్ధతులు ఏంటి, మన ఎమోషనల్ కనెక్షన్స్ ఏంటి, బాండేజెస్ ఏంటి, మనం తల్లిదండ్రులతో ఉండే ఆ బాండేజ్ కానీ ఇవన్నీ జపాన్లో ఉండవు. జపాన్ అనేది టోటలీ డిఫరెంట్. జపాన్ అనే కంట్రీలో చాలామంది 30 దాటినా 40 దాటినా ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు. అలాని జపాన్ బ్యాడ్ అని నేను అనట్లేదు. జపాన్లో 100 ఏళ్ల పైన బతికిన వాళ్ళు కూడా ప్రపంచంలో ఎక్కువ మంది జపాన్లోనే ఉన్నారు. కానీ అక్కడ యూత్ మాత్రం చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు, డిప్రెషన్లో ఉంటున్నారు, వాళ్ళు సింగిల్ లైఫ్నే లీడ్ చేస్తున్నారు. ఇంట్లోంచి బయటికి వెళ్ళడానికి ఎవరో ఒకరిని హైర్ చేసుకుంటున్నారు. అంటే డబ్బులు ఇచ్చి నాతో సినిమాకి రా అని చెప్పి బయటికి తీసుకెళ్ళడానికి మనుషుల్ని అక్కడ బుక్ చేసుకుంటున్నారు ఆన్లైన్లో. అలాంటి సిట్యువేషన్ ఉంది జపాన్లో. అలాంటి జపాన్కి సంబంధించిన ఒక వెబ్ సిరీస్ని మన బెంగళూరుకి సంబంధించిన ఒక అబ్బాయి, 14 సంవత్సరాల ఒక అబ్బాయి చూసిన తర్వాత మరి ఆయనకి ఏం ఆలోచన కలిగిందో, ఆ వెబ్ సిరీస్ పేరు కూడా నేను చెప్పట్లేదు కావాలనే. ఆ వెబ్ సిరీస్ పేరు ఈ సంఘటనకి రెండింటికి కొంచెం లింక్ ఉంది కాబట్టి పోలీసులు కూడా అదే నిర్ధారణ చేశారు. యాక్చువల్గా వాస్తవానికి ఆ వెబ్ సిరీస్ చూస్తూ దానికి చాలా అలవాటు పడిపోయిన తర్వాత తన రూమ్లో కూడా ఆ వెబ్ సిరీస్కి సంబంధించిన ఒక బొమ్మని కూడా ఆ గోడ మీద అతను ఆ పెయింటింగ్ కూడా వేసుకొని అంతా అడిక్ట్ అయిపోయాడు. అంటే దాన్ని అంతగా చూసి దాంట్లో అంతగా లీనమైపోయి దాని మీదనే ఆలోచిస్తూ అలానే ఉండిపోయాడు. కానీ వాస్తవానికి ఆయన ఆ తల్లిదండ్రుల కోసం ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు. ఏంటి, మీరు 14 సంవత్సరాలు నన్ను చాలా బాగా చూసుకున్నారు, నాకు ఇప్పుడు టైం వచ్చింది, వెళ్ళాలి నేను. 14 సంవత్సరాలు బాగా చూసుకున్నారు. సో అంటే అతనికి ఏ ఇష్యూ లేదు, తల్లిదండ్రులతో కానీ ఎవరితో కానీ ఎలాంటి ఇష్యూ లేదని చాలా క్లియర్గా అర్థమవుతుంది. కానీ నేను చనిపోవాల్సిన టైం వచ్చింది, స్వర్గానికి వెళ్ళాల్సిన టైం వచ్చింది అంటున్నాడు. అంటే ఆ వెబ్ సిరీస్ ఎంత ప్రభావితం చేస్తే ఆ బాలుడు అలాంటి డెసిషన్కి వస్తాడు? చనిపోవాల్సిన టైం వచ్చింది అంటే ఏదో మన ప్రపంచం కాకుండా, ఈ సొసైటీ కాకుండా ఇంకేదో సపరేట్గా ఇంకేదో వరల్డ్ ఉంది, లేకపోతే స్వర్గం ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పి ఆ వెబ్ సిరీస్ ప్రభావితం చేసింది కాబట్టే ఆ బాలుడు ఆ డెసిషన్ తీసుకున్నట్టు మనకు అర్థమవుతుంది. ఇలాంటి తప్పిదాలు
మనం ఈ మధ్యకాలంలో చాలా చూస్తున్నాం. అసలు ఓటీటీని చూసి సినిమాల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఈ మధ్యకాలంలో పిల్లలు చాలామంది చెడిపోతున్నారు. అలాంటి సంఘటన ఒకటే ఇప్పుడు ప్రస్తుతం బెంగళూరులో కూడా చోటు చేసుకుంది. ఆ తల్లిదండ్రులకు చాలా శోకాన్ని దుఃఖాన్ని మిగిలిచ్చింది. సో మనం చూసుకుంటే ఒక్కసారి ఆ లెటర్లో కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు, మీరు చాలా బాగా చూసుకున్నారు, కానీ ఇప్పుడు నేను స్వర్గానికి వెళ్ళే టైం వచ్చింది, మీతో ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉన్నాడు, ఇప్పుడు వెళ్ళే సమయం వచ్చిందని చెప్పి ఆ గాంధార్ ఆ లెటర్లో కూడా మెన్షన్ చేసినట్టు మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఈ వెబ్ సిరీస్ ఏదైతే ఉందో జపనీస్ వెబ్ సిరీస్, ఆ వెబ్ సిరీస్ చూసి దాంట్లో చాలా ఇన్వాల్వ్ అయిపోయి బయట ప్రపంచం బాహ్య ప్రపంచంతో పిల్లలకి ఈ మధ్యకాలంలో చూస్తే అసలు పెద్ద కనెక్షన్స్ ఉండట్లేదు. వాళ్ళు బయటికి వెళ్ళి ఫ్రెండ్స్తో క్రికెట్ ఆడుకోవడమో లేకపోతే ఇంకా ఇలా అవుట్డోర్ యాక్టివిటీస్, స్ట్రెస్ పోవడానికి స్వెట్ పట్టే అంటే చెమట పట్టేలాగే అలాంటి పనులు ఏం చేయట్లేదు ఈ మధ్యకాలంలో పిల్లలు ఎవరు. అందరూ ఫోన్లు, ల్యాప్టాప్లు లేకపోతే సినిమాలు. సిటీ కూడా ఒక కాంక్రీట్ జంగల్గా మారిపోయింది. స్కూల్స్లో కూడా ఈ మధ్యకాలంలో గ్రౌండ్స్ లేవు. అలాంటి పరిస్థితిని మనకు ఉంది. ఆ పరిస్థితే ఇలాంటి దారుణాలకు దారితీస్తుంది. ఆ పిల్లాడు అసలు చనిపోవడానికి కారణమే లేదని చాలా క్లియర్గా స్టేట్ చేసిండు. అసలు సంతోషంగా ఉన్నాను 14 సంవత్సరాలు నేనని అంటున్నాడు. ఎలాంటి బాధ లేకపోయినా కూడా ఇలాంటి దారుణమైన డెసిషన్ తీసుకోవడానికి అది ఎంత ప్రేరేపించి ఉండాలి ఆ వెబ్ సిరీస్. సో అలాంటి ఒక సంఘటన ప్రస్తుతం బెంగళూరులో చోటు చేసుకుంది. మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి, మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటే బాగుంటుంది. వాళ్ళని ఎప్పటికప్పుడు వాళ్ళతో మాట్లాడుతుండండి, వాళ్ళకి కొంచెం టైం ఇవ్వండి, వాళ్ళతో డిస్కషన్స్ చేయండి, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏం చూస్తున్నారు, ఎలాంటి కంటెంట్ చూస్తున్నారు, ఎలాంటి ఓటీటీ వెబ్ సిరీస్ కావచ్చు, సినిమాలు కావచ్చు, ఏం చూస్తున్నారని చెప్పి ఒక కన్ను కూడా వేసి ఉంటే బాగుంటుందని చెప్పి నాకు అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు ఇలాంటి సంఘటనలు విన్న తర్వాత? మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్ రూపంలో తెలియచేయండి.